ఫ్రూట్స్ తినమని విసిగిస్తారు. ఇవాళ పొమోగ్రనేట్. సర్లే మిల్క్ షేక్ చేసుకుందాం. ఇదే మనకు కావాల్సిన మిల్క్ షేక్ జార్. దాంట్లోకి ఫిల్టర్ గార్డ్, 1 కప్ నిండా పొమోగ్రనేట్. ముందు ఈ ఫిల్టర్ గార్డ్ని ఈ మిల్క్ షేక్ జార్లో ప్లేస్ చేసుకోవాలి. దీన్ని టైట్గా బిగించాలి. డన్. ఇప్పుడు ఈ పొమోగ్రనేట్ని మిల్క్ షేక్ జార్లో వేద్దాం. ఇప్పుడు ఈ చిన్న టీ కప్లో ఈ లైన్ దాకా వాటర్ నింపుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. మీకు మోర్ క్వాంటిటీ కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేద్దాం. మిల్క్ షేక్ చేసే ముందు కొంచెం పొమోగ్రనేట్ని ఇలా పక్కకి తీసుకోండి. ఇప్పుడు ఈ జార్ని దీనిపైన ప్లేస్ చేద్దాం. మిగిలిన సీడ్ మిక్చర్ని ఇలాంటి బౌల్లో స్టోర్ చేయండి. దీన్ని తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్స్, పొటాషియం, అంతేకాకుండా హార్ట్ హెల్త్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇదే మన మిల్క్ షేక్. పెడదాం. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పొమోగ్రనేట్ని దీనిపైన గార్నిష్ చేసుకుందాం. సో దిస్ ఇస్ అవర్ మిల్క్ షేక్ అవుట్పుట్. దీనికి బోనస్గా సీడ్స్ మిక్చర్. లెట్స్ ట్రై ఇట్. ఫస్ట్ ఈ సీడ్స్ మిక్చర్ని ట్రై చేద్దాం. ఇప్పుడు మిల్క్ షేక్. See you in next video.